ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నీకు ఎన్ని రోజుల నుండో ఉన్నటువంటి పరీక్షా కాలాన్ని రద్దు చేయబోతున్నానని బాబాగారు అంటున్నారు. ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశం తెలుసుకుందాం. నేటితో నీ పరీక్షా కాలం రద్దు చేయబోతున్నాను. అందుకు నీకు శుభాకాంక్షలు తెలియజేయబోతున్నాను. ఈ బాబా మాటలను అశ్రద్ధగా ఉంచకుండా మనస్ఫూర్తిగా నమ్మి ఒక్క క్షణం పాటు ఈ మాటలను ఆలకించు. బాధైనా సంతోషమైనా భరించేందుకు గుప్పెడు గుండె ఉంటే చాలు. తోటివారికి సహాయపడేందుకు చిన్న మనసు ఉంటే చాలు. మనలో మానవత్వం ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే తప్పకుండా గెలుస్తాం. ఎవరి గురించి, దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. అది మనకున్నటువంటి మనశ్శాంతిని దూరం చేసేస్తుంది. ఏది జరిగినప్పటికీ కూడా కేవలం అది దైవ నిర్ణయంగా భావించి మన మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మనం ప్రయత్నిద్దాం. మనసారా సాయి రూపాన్ని చూడండి. సకల బాధలు నశించి మనసుకు అనంతమైనటువంటి ఆనందం చేకూరేలా బాబాగారు చేస్తాను అని అంటున్నారు. మనకేదైనా కానీ అన్ని సూచనలను నేను ముందే తెలియజేస్తాను. సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు అన్ని విధాలుగా నేను తప్పకుండా ప్రయత్నిస్తూనే ఉంటున్నాను. మీరు చేసేది, మీరు అడిగినటువంటి ప్రతిదీ కూడా సరైందే అని మాత్రం నేను ఎన్నడూ చెప్పను. ఎందుకంటే నేను మీ తండ్రిని. మీకు మంచి చెడులు చెప్పడం నా బాధ్యత. వింటారా లేదా అనేది కేవలం మీ విఘ్నతపైనే ఆధారపడి ఉంటుంది. అపరిమితమైనటువంటి భక్తి విశ్వాసాలు నాపై మీకు ఉన్నందుకు చాలా కృతజ్ఞతలు. మీకున్నటువంటి చింతలు తొలగిపోతాయి. ఇప్పటి వరకు మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి చెడు పరిస్థితులు అన్నీ కూడా తొలగిపోతాయి. నా యందు మీకు ఉన్నటువంటి నమ్మకమే మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో ఉంచేందుకు ఈరోజు ఎంతో సహాయపడుతుంది. మీ పద్ధతి ఎంతో స్ఫూర్తివంతంగా, అందరూ కూడా మెచ్చుకునేలా ఉంటుంది. ఇదే విధంగా నడుచుకుంటూ నీ భవిష్యత్ అంతా కూడా బంగారుమయం చేసుకో. మీ ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి నువ్వు చేస్తున్నటువంటి కృషి అంతా కూడా నీ కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడేలా చేస్తుంది. ఈ విషయాలన్నీ కూడా నాకెలా తెలుసా అని అనుకుంటున్నావు కదూ? నీ సాయిని కదా, నీ దైవాన్ని కదా. నా కళ్ళు ఎప్పుడూ కూడా నిన్నే చూస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి విషయం నాకు కాక ఇక ఎవరికి తెలుస్తాయి చెప్పు? నీ ఆనందాన్ని నా ఆనందంగా భావిస్తూ నీలో నన్ను చూసుకుంటూ నేను ఎంతగా మురిసిపోతూ ఉంటానో మీకు తెలియదు. ఈ సృష్టికి మొత్తము కూడా లయకారుడు ఆ పరమేశ్వరుడు. ఆయన తండ్రి. మరి ఆయన తండ్రి అయినప్పుడు అందరం కూడా ఆయన పిల్లలమే కదా. ఈ సృష్టిలో ఎక్కడైనా ఎవరికైనా సరే అన్నం పెడితే అది ఆయనకే చెందుతుంది. ఆకలి అనేవారికి అన్నం పెట్టిన వారే నిజమైనటువంటి దైవంతో సమానం. ఆ భగవంతుణ్ణి ఎక్కడో వెతకడం కాదు, నీ ఎదుట ఉన్నవారిని దైవంగా భావించినప్పుడే నువ్వు నిజమైనటువంటి భక్తుడివి. అయితే నిజమైనటువంటి భక్తుడికి దైవం ఎక్కడ ఉంటాడో తప్పకుండా తెలుసు. అది తెలుసుకున్నప్పుడే మన జన్మకు ఒక అర్థం ఉంటుంది. చదివినటువంటి ప్రతి అక్షరం ఏదో ఒక చోట నీకు ఎలా అయితే ఉపయోగపడుతుందో, అదేవిధంగా చేసినటువంటి ప్రతి మంచి పని కూడా ఏదో ఒక రోజు మంచే చేస్తుంది. కాబట్టి నేను నీ నుండి అడుగుతున్నటువంటి గురుదక్షిణ నీ శక్తి మేర కనీసం ఒక్కరికైనా సరే ఆకలిగా ఉన్నవారికి కడుపు నిండా అన్నం పెట్టించు. ఎందుకంటే అన్ని దానాలలో కంటే కూడా అన్నదానం ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. వారి ఆశీస్సులు నీకు లభిస్తాయి. శ్రీహరి సంతోషిస్తాడు. నీకు మంచి సమయం ఖచ్చితంగా వస్తుంది. దానిని ఆపేవారు ఎవ్వరూ ఉండరు. తద్వారా నీ కోరిక కూడా తప్పకుండా ఫలిస్తుంది. ఎప్పుడైతే నన్ను నీ మనసులో స్థిరంగా ఉంచుకుంటారో అప్పుడు నీ మనసులో ఎలాంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు నీకు కనిపించవు. నన్ను స్థిరంగా ఉంచుకోనప్పుడే నీకు అన్ని రకాల ప్రతికూలమైనటువంటి ఆలోచనలు పుడతాయి. అప్పుడే నువ్వు ఎక్కువగా ఆలోచించడం, కోపం తెచ్చుకోవడం, నిరుత్సాహానికి గురి అవుతూ ఉంటావు. ఇక నీకు శుభాకాంక్షలు అని అన్నాను కదా, నీకున్నటువంటి పరీక్షాకాలం కూడా రద్దు చేయబోతున్నాను అని చెప్పాను కదా.
చాలా రోజుల నుండి నువ్వు ఎంతో దీనంగా బాధపడుతూ ప్రతిరోజు నిరాశకు గురి అవుతూ ఉంటున్నావు కదా. నిన్ను చూస్తూ నేను నీకు ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు అని పొరపాటు పడుతున్నావు. నేను చేస్తున్నటువంటి పనిలో, నా ఆలోచనలో ఎంతటి పవిత్రత ఉంది, నా మాటల్లో ఎంత సత్యం ఉంది, నేను చేస్తున్నటువంటి పనుల వలన నాలో ఏదైనా కానీ మార్పు వచ్చిందా అని ప్రతిరోజు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి. ఒక మనిషితో మాట్లాడితే నిజంగా ప్రశాంతతమైనటువంటి ఆలోచనలు, ఆ భావాలు మనకు లభించాలి. ఆ మనిషి కనిపిస్తే ఎంత బాధతో ఉన్నా సరే మన మనసు తేలిక అయిపోవాలి. ఆ మనిషి చెప్పేటటువంటి విషయాలు వింటూ ఉంటే అజ్ఞానం కూడా తొలగిపోవాలి. అలాంటి వ్యక్తే మీ ఆత్మబంధువు. ఇక నీ జీవితంలో నేను నూతనంగా ప్రారంభిస్తున్నటువంటి కొన్ని పనులు అన్నీ కూడా పూర్తయ్యేందుకు నేను నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాను. అందుకు నీకు శుభాకాంక్షలు. ఇన్ని రోజులు ఆలస్యమైందని చాలా విచారిస్తూ ఉన్నావు. ఆ ఆలస్యం నీకు ఎంత అద్భుతంగా మారబోతుందో చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. ఇన్ని రోజులు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు నిన్ను ఎన్నో రకాలుగా పరీక్షలకు గురిచేస్తూ వచ్చాయి. కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. నా ద్వారా నేను మిమ్మల్ని ఆశ్చర్యపరిచేటటువంటి సమయాన్ని నీకు బహుమతిగా ఇవ్వబోతున్నాను. నాకంటూ ఇక వారసులు ఎవరున్నారు చెప్పండి? నన్ను ఆశ్రయించినటువంటి వారే నాకు నిజమైనటువంటి వారసులు. మీ ఆలోచనలు, మీరు చేసేటటువంటి ప్రతి పనిని నా కోసం వినియోగించండి. నేను ఎప్పుడూ మీ వెంటే ఉండి పిలిస్తే తప్పకుండా పలుకుతాను. నేను ఎప్పుడూ మీ నుండి కోరుకునేది కేవలం ప్రేమను మాత్రమే. అంటే దీని అర్థం మనం చేసేటటువంటి పనులన్నీ కూడా బాబాకు సంబంధించినవై ఉండాలి. ప్రతి పని చేసేటప్పుడు బాబాను గుర్తు చేసే విధంగా, బాబా కోసం చేస్తున్నాము అనేటటువంటి సంతృప్తితో బాబాను జ్ఞాపకం తెచ్చుకుంటూ, మనం మాట్లాడాల్సి వస్తే బాబాను గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటూ, ఆలోచిస్తే ఎక్కువగా ఆయన గురించి ఆలోచిస్తూ ఉండడం అన్నమాట. ఏదైనా కానీ చదివితే ఆయన గురించి చదువుతూ, దేని గురించి అయినా సరే అతిగా కంగారు పడకుండా ఉంటూ, జరగవలసినటువంటి సమయానికి అన్నీ కూడా ఆయన మనకు తప్పకుండా అందిస్తాడు అనేటటువంటి ధైర్యంతో ఉండాలి అని దీని అర్థం. ఏదీ కూడా ఆగమన్నా ఆగదు. నిరంతరం ఆ దైవంపై నమ్మకం ఉంచి ఆయన యొక్క నామాన్ని స్మరిస్తూ, మనం తట్టుకోలేనటువంటి కష్టం వచ్చినప్పుడు తోడుగా ఆయనే ఉండి తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. ప్రతి జన్మలోనూ నేను మీ వెంటే ఉంటాను, నీకు అనుకుంటున్నటువంటి ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అది నిజమైనటువంటి క్షణాన నువ్వు అదృష్టవంతుడిగా భావించి మరు నిమిషమే నీ సాయికి పూర్తిగా నీవు లొంగిపోవాలి. విజయం తప్పకుండా నీకు సొంతమయ్యే తీరుతుంది. నాకు భగవంతుడు మీ యొక్క పూర్తి బాధ్యతను అప్పగించాడు. మీ యొక్క మంచి చెడులు మిమ్మల్ని తరింపచేసేటటువంటి బాధ్యత నాదే. ఇక నిన్ను నువ్వు తెలుసుకొని చూసుకో. ఏదైనా కానీ నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించి దానికి అనుగుణంగా నడుచుకో. నీవు ప్రారంభించేటటువంటి పనులు అన్నీ కూడా విజయవంతమై ఈ సాయికి పూర్తిగా లొంగిపోయేందుకు సిద్ధంగా ఉండు. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.